హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఐఎమ్ స్టార్టింగ్ దిస్ పర్టికులర్ కోర్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీకు ఇందులో 2000 రూపీస్ ఇది టిల్ ద టైమ్ యూ గెట్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్. దీనికి నేను టైం లిమిట్ పెట్టట్లేదు, మీకు నమ్మకం కలిగేంత వరకు మీరు ఇందులో కంటిన్యూ కావచ్చు. రైట్. ఇందులో ఏమేమి ఉంటాయి? ఎడిటోరియల్ అనాలిసిస్ నేను ఎలాగో యూట్యూబ్లో ఫ్రీగా చేస్తున్నాను, సో యూ కెన్ కంటిన్యూ టు ఎంజాయ్ ది సర్వీసెస్. అలాంగ్ విత్ దట్ ప్రతిరోజు కూడా హిందూ పేపర్ హెడ్లైన్స్ ఫస్ట్ పేజ్ నుండి చివరి పేజ్ వరకు 14 పేజెస్ ఉంటాయి ప్రతిరోజు జనరల్గా. ఈ 14 పేజెస్లో ఉన్న మొత్తం హెడ్లైన్స్ నుంచి విల్ పికప్ వొకాబులరీ అండ్ ఇడియమ్స్. ప్రతిరోజు కూడా హెడ్లైన్స్లో ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్, వొకాబులరీ వస్తాయి. ఏ రోజుకు ఆ రోజు పికప్ చేసి దాన్ని మీకు నేర్పిస్తాను. అండ్ ఇట్ హ్యాపెన్స్ త్రూ ఎ లైవ్ క్లాస్. ఇట్స్ నాట్ ఆన్ యూట్యూబ్, ఇట్స్ అన్ అనదర్ ప్లాట్ఫామ్. లైవ్ క్లాస్ రూపంలో ఇది జరుగుతుంది. దీంతోపాటు గ్రామర్, బేసిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ గ్రామర్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు హ్యాండిల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి. రైల్వేకి ఇంగ్లీష్ ఉండదు, ఎస్ఎస్సి అండ్ అదర్ ఎగ్జామ్స్ మీకు యూపీఎస్సి కానీ దేనికైనా. ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సిలో గ్రూప్ 1లో ఎస్ఏ రేటింగ్ అవసరమైన స్కిల్స్ అంటే బేసిక్స్ ఉంటేనే కదా ఏమన్నా వస్తాయి. సో అవన్నీ ఇక్కడ మీకు బిల్డ్ అవుతాయి. దెన్ యూ హ్యావ్ కంప్లీట్ కవరేజ్ ఆఫ్ ఆల్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్. చాలామందికి ఏంటంటే మాకు ఈ మోడల్ అవుతుందా, ఆ మోడల్ అవుతుంది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ టెస్ట్ అని వస్తుంది బ్యాంక్ ఎగ్జామ్స్లో. సో బేసికల్గా క్లోజ్ టెస్ట్ని అటెంప్ట్ చేయడానికి కావాల్సిన బేసిక్స్ ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మంచి గ్రిప్ ఉండాలి, బేసిక్ వొకాబులరీ, కాంటెక్చువల్ వొకాబులరీ మీద అవగాహన ఉండాలి. రైట్. సో ఇవన్నీ వీటికి అవసరమైనవన్నీ ఎలాగో నేర్పిస్తాను. వాటితో పాటు ప్యాటర్న్స్ కూడా మీకు అలవాటు చేస్తాను. క్లోజ్ టెస్ట్ కానీ, మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, పారాజంబుల్స్ కానీ, ఇలాంటి వాటిని హ్యాండిల్ చేయడానికి అవసరమైన స్కిల్ సెట్స్ ఏంటి, ప్రాక్టీస్ ఎలా చేయాలి, అవన్నీ చేస్తాం. దీంతోపాటు టాపిక్ వైజ్ టెస్ట్లు మరియు ఫుల్ లెంత్ టెస్ట్లు. టాపిక్ వైజ్ టెస్ట్ అంటే లెట్స్ అజ్యూమ్ మీరు టెన్సెస్ క్లాస్ అయిందనుకోండి, టెన్సెస్ క్లాస్ మీద ఒక టెస్ట్. అలాగే మీకు క్లోజ్ టెస్ట్ టాపిక్ అయితే దానిపైన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇలా టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. దాంతోపాటు మళ్ళీ ఫుల్ లెంత్ టెస్ట్లు. ఫుల్ లెంత్ అంటే మీకు బ్యాంక్ ఎగ్జామ్ అయితే బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇంగ్లీష్ పేపర్ ఎలా ఉంటుందో అలాంటి టెస్ట్ పెడతాను. అండ్ ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి ప్యాటర్న్లో ఒక ఇంగ్లీష్ టెస్ట్ పెడతాను. సో ఈ రకంగా ఉంటాయి. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్. మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ అని సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ దిస్ యాప్. అయితే దాని యూజర్ ఐడి పాస్వర్డ్ మీ దగ్గర ఉండదు. వన్స్ యూ జాయిన్ ది ఇన్స్టిట్యూట్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను, అందులో మీరు ఆన్లైన్ టెస్టులు రాస్తారు. అండ్ ఎవ్రీ టెస్ట్ కమ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్. సో అందులోనే మీకు సొల్యూషన్ కొట్టగానే ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది టెస్ట్ అయిపోగానే. అండ్ వీడియో లెక్చర్స్ కదా, ఆ లైవ్ క్లాసెస్ మేము మిస్ అయితే ఎలాగని కొంతమంది అడుగుతున్నారు. మీరు మిస్ అయినా సరే ప్రతి లైవ్ క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది, ఎందుకంటే ఎవ్రీ లైవ్ క్లాస్ గెట్స్ రికార్డెడ్. దాన్ని మళ్ళీ మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఆల్ దిస్ ఎట్ ఎ సింపుల్ నామినల్ కాస్ట్ ఆఫ్ 2000 రూపీస్. మీరు జస్ట్ ఇన్ కేస్ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడైనా ఫుల్ ప్రోగ్రామ్ సార్ బాగా చెప్తున్నారు, సార్ దగ్గర అర్థమెటిక్ కూడా నేర్చుకుందాం, సార్ దగ్గర ఎకానమీ కూడా నేర్చుకుందాం, మిగిలిన సబ్జెక్ట్స్ కూడా నేర్చుకుందాం ఇన్స్టిట్యూట్లోనే అని మీకు అనిపించి ఫుల్ కోర్స్కి రావాలంటే ఆ 6000 కోర్సులో 2000 మైనస్ చేస్తాను, రిమైనింగ్ 4000 కడితే చాలు. ఒకవేళ సివిల్స్కి మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే సివిల్స్కి ఇంకా ప్రైస్ ఫిక్స్ చేయలేదు. ఆ ప్రైస్ ఫిక్స్ అయితే అందులో కూడా ఇది మైనస్ చేస్తాను. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకేనా? మీకు టైం లిమిట్ ఉండదు. జాబ్ వచ్చేంత వరకు, మీకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మీరు ఇందులో కంటిన్యూ అవ్వచ్చు. సో మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా నేను సాల్వ్ చేస్తాను. రైట్. దీస్ ఆర్ ద కోర్సెస్ ఆఫర్డ్ ఎట్ ద ఇన్స్టిట్యూట్: బ్యాంక్, ఎస్ఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, రైల్వే, అండ్ దెన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సివిల్స్ ఫౌండేషన్ కోర్స్. సో సివిల్స్ ఫౌండేషన్ గురించి నాకు అడుగుతున్నారు కొంతమంది. విల్ కమ్అట్ విత్ డేట్స్, ఎప్పుడు వస్తుంది, ఏంటి, ఎలాంటి ప్లాన్, ఫీజు ఎంత, అవన్నీ అతి త్వరలో చెప్పబోతున్నాను. సో అంతవరకు ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో రిక్వెస్ట్ వస్తుంది ఎక్కువగా, ఏంటంటే కంప్లీట్ హిందూ పేపర్ అనాలిసిస్ చేయండి అని. నాకు చెయ్యాలనే ఉంది. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ గెటింగ్ టైం. ఎందుకంటే నేను క్లాసెస్ చెప్పాలి. నాకు ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, ఫీజు కట్టిన వల్ల వాళ్ళకి క్లాసెస్ చెప్తూ ఎక్స్ట్రా టైంలో మీకు ఇవి చేస్తున్నాను. సో టైం కుదిరితే కంప్లీట్ హిందూలోంచి కరెంట్ అఫైర్స్ అన్నీ తీసి ఒక సెషన్ చేద్దామని నాకు మనస్ఫూర్తిగా ఉంది. సో చూద్దాం, అవకాశం ఉంటే నేను వీలైనంత వరకు చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ కమ్ టు ది ఎడిటోరియల్ టుడే. సో ఎడిటోరియల్ స్టార్ట్స్ విత్ దిస్: కాస్టింగ్ అవుట్ స్టిగ్మా. చూడండి, కాస్టింగ్ అవుట్ స్టిగ్మా ఆన్ అపాలింగ్ ఇమేజెస్ ఎట్ క్వారంటైన్ సెంటర్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాస్టింగ్ అవుట్? కాస్టింగ్ అవుట్ అంటే గెట్ రిడ్ ఆఫ్, రిమూవ్ అంటే అది తీసేయండి, అది వద్దు మనకి. గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్. ఏంటది? స్టిగ్మా. స్టిగ్మా ఉండకూడదు. వాట్ ఈస్ స్టిగ్మా? స్టిగ్మా అంటే ఇట్స్ ఎ డిస్గ్రేస్, ఇట్స్ ఒక మచ్చ లాంటిది, ఒక మరక లాంటిది, మన రెప్యుటేషన్ మీద ఒక మరక లాంటిది. మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక రాంగ్ నోషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి కరోనా వచ్చింది అనగానే అతన్ని
చుట్టూ ఉన్న సొసైటీ చూసే విధానం మారిపోయింది. వీడు అంటించుకొని వచ్చాడు, వీడు అంటించుకొని వచ్చాడు, వీడి వల్ల మనకు అంటిపోతుంది. అతను కూడా మనలాంటి వాడే, అతను దురదృష్టవంతుడు అంతే, అతనికి వచ్చింది. ఎవరు కావాలని తెచ్చుకోరు కదా, మనం సొసైటీ చూసే విధానంలో ఈ మార్పు వచ్చేస్తుంది. దీన్నే స్టిగ్మా అంటున్నాం. సో ఈ ఆర్టికల్ ఎందుకు పిక్ చేసుకున్నానంటే, ఒకటి రిచ్ వొకాబులరీ ఉంది, మనం నేర్చుకోవచ్చు. రెండవది ఇట్స్ ఎ సెన్సిటివ్ ఇష్యూ. మనందరం కూడా హ్యూమన్స్ కదా, ఈ టైంలో మన సాటి హ్యూమన్స్ని దూరం చేసుకుంటామా, సాలిడారిటీ చూపిస్తామా? కావాలని తప్పు చేసిన వాళ్ళని ఎవరు సొసైటీ క్షమించదు, కానీ తన తప్పు లేకుండా దీనికి గురైన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పట్ల మనం చూపించాల్సింది కాంపాషన్, ఎంపతి, దయ, కాంపాషన్, ఇవి చూపించాలి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక హేట్రెడ్ చూపిస్తున్నాం, ఒక రకమైన జుగుప్స చూపిస్తున్నాం. దట్స్ ది ప్రాబ్లం. అదే స్టిగ్మా అని చెప్తున్నారు. వీడు పాపాత్ముడు, వీడు అంటించుకొని వచ్చాడు, వీడి వల్ల మనకు వచ్చేసింది, మనకు వచ్చేస్తుందేమో, ఇలాంటి ఫీలింగ్స్ మనలో సొసైటీలో బిల్డ్ అయిపోయాయి. అందుకనే కాస్టింగ్ అవుట్ స్టిగ్మా అన్నారు. అలాంటి నోషన్స్ని రిమూవ్ చేయాలి, గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దోస్ రాంగ్ నోషన్స్ అని చెప్పి రాశారు. ఆన్ అప్పాలింగ్ ఇమేజెస్ ఎట్ క్వారంటైన్ సెంటర్. క్వారంటైన్ అని చదువుతున్నారు చాలామంది. క్వారంటైన్ ఈజ్ ది రైట్ ప్రొనౌన్సియేషన్. TINE అని చెప్పి టైన్ అనకూడదు. న్యూస్లో కూడా క్వారంటైన్ అనేస్తూ ఉంటారు. తెలుగులో క్వారంటైన్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి సోకకుండా, లేదా ఇన్ఫెక్షన్ ఉంది అని అనుమానం ఉన్న వాళ్ళకి నుంచి వేరే వాళ్ళకి సోకే అవకాశం లేకుండా వాళ్ళని సెపరేట్ చేయడం, ఐసోలేట్ చేయడాన్ని మెడికల్ టర్మినాలజీలో క్వారంటైన్ అంటారు. అప్పాలింగ్ ఇమేజెస్ అంటే షాకింగ్. అప్పాలింగ్కి 2-3 మీనింగ్స్ ఉంటాయి. ఒక మీనింగ్ ఏంటంటే షాకింగ్ అని, కాజింగ్ ఫియర్ అని, అంటే మనకి భయం కలిగించేలాగా, బీభత్సమైన, అంటే మనకి భయం, షాక్, ఆశ్చర్యం కలిగించేలాంటి ఇమేజెస్, నెగిటివ్గా, పాజిటివ్గా కాదు, అలాంటి ఇమేజెస్ అని అర్థం చేసుకోవచ్చు. అప్పాలింగ్, మీ కండిషన్ ఎలా ఉందంటే ఇట్స్ అప్పాలింగ్, అసలు ఏమీ బాగాలేదు, వెరీ బ్యాడ్, ఆ మీనింగ్ కూడా ఉంది. ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ అనేది ఒక మీనింగ్, షాకింగ్ అనేది ఇంకో మీనింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ 2 మీనింగ్స్ కూడా ఫిట్ అవుతాయి. షాకింగ్ అనేది ఫిట్ అవుతుంది, వెరీ బ్యాడ్ అనేది కూడా ఫిట్ అవుతుంది. షాకింగ్ అనేది కొంచెం ఎక్కువగా యాప్ట్గా ఉంది. సో షాకింగ్ ఇమేజెస్ ఎట్ క్వారంటైన్ సెంటర్, చూస్తే ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇలా ఉన్నారు మనుషులు అన్నట్టు అనమాట. యాజ్ ఇండియా ఫైట్స్ ది వైరస్, ద మెసేజ్ ఆఫ్ కాషన్ ఈజ్ ఇన్ సమ్ ప్లేసెస్ రిజల్టింగ్ ఇన్ పారానోయా. ఈ సెంటెన్స్ని జస్ట్ ఒకాబులరీ పరంగా 4 ముక్కలు అర్థం చేసేసుకొని తీసుకోవడం కాదు, దాని ఎసెన్స్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యాజ్ ఇండియా ఫైట్స్ ది వైరస్, ఇండియా ఈ వైరస్ని ఫైట్ చేస్తున్న ఈ క్రమంలో ద మెసేజ్ ఆఫ్ కాషన్, ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి ప్రజలకి? జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలో ఉండండి, ఎవరితో ఎవరు కలవకండి, పక్కింటికి వెళ్ళండి, ఎదురింటికి వెళ్ళకండి, ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి అని జాగ్రత్తలు ఎక్కువగా చెప్తుంది. ఈ చెప్తుండడం అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఇన్ సమ్ ప్లేసెస్ రిజల్టింగ్ ఇన్ పారానోయియా. పారానోయియా అంటే అర్థం ఏంటి? ఒక మెంటల్ డిజార్డర్ అది. పారానోయియా అనేది ఇట్స్ అ మెంటల్ డిజార్డర్ వెరీన్ యూ లూజ్ టచ్ విత్ రియాలిటీతో మర్చిపోతాం. ప్రతివాడు మనల్ని మోసం చేయడానికి, మనల్ని బాధపెట్టడానికి, మనల్ని అల్లరి పెట్టడానికి వస్తున్నాడేమో అన్న ఫీలింగ్లోకి జనాలు వెళ్ళిపోతారు. 2 రకాలుగా వర్క్ చేస్తుంది ఇది. ఒకటి చూడండి, మొదటి పారానోయియా మనం ఇంతకుముందు ఎడిటోరియల్స్లో చదివాం. అంటే ఇప్పుడు ఒక పోలీసులు కానీ, హెల్త్ వర్కర్స్ కానీ మనల్ని టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ధారావీలో, ఎస్పెషల్లీ ముంబైలోని ధారావీలో అక్కడ ఉన్న ప్రజలు పారానోయిక్ బిహేవియర్ చూపించారు. అంటే వాళ్ళు యాక్చువల్గా వస్తుంది, వీళ్ళు టెస్ట్ చేసి వీళ్ళకి ఏమన్నా ఉంటే వీళ్ళని కాపాడడానికి వాళ్ళు వస్తున్నారు. కానీ వీళ్ళేంటి, వాళ్ళు మనల్ని ఏం చేస్తారో, మనకు జైల్లో పెట్టేస్తారేమో అన్న రకమైన నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు వస్తున్న వాళ్ళు మనకి అన్యాయం చేయడానికే వస్తున్నారు అనే ఫీలింగ్లోకి వెళ్ళి వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు. అది కూడా పారానోయిక్ బిహేవియర్. ఇప్పుడు చెప్తున్న పారానోయియా అంటే ఈ ఎడిటోరియల్లో చెప్తున్న పారానోయియా ఏంటంటే, నార్మల్గా ఉన్న వ్యక్తులే ఆల్రెడీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని క్వారంటైన్లో పెట్టారు, అంటే అతనికి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుందాం, క్వారంటైన్లో పెట్టారు. అతన్ని చూసి బయట ఉన్న నార్మల్ వ్యక్తి పారానోయిక్ బిహేవియర్ చూపిస్తున్నాడు. అమ్మో, వీడి వల్ల మనకి ఏమైపోతుందో, మన పరిస్థితి ఏంటో, వీడు నాకు అన్యాయం చేయడానికి వచ్చాడు, యముడు పంపించిన దూతవేడు అని వాళ్ళను చూసి మనం ఎక్కువగా ఫీల్ అయిపోయి ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవుతున్నాం. చూడండి, దట్ ఈజ్ అగైన్ పారానోయియా. అక్కడ కేసు వేరు, ఇక్కడ కేసు వేరు. బట్ 2 సందర్భాల్లో కూడా రియాలిటీకి దూరంగా అతిగా ఆలోచించి ఎదుటివాడు మనకి దెబ్బతీయడానికే వస్తున్నాడు అనుకునే ఈ బిహేవియర్ని, మనకి హార్మ్ చేయడానికే వస్తున్నాడు, నాకు హాని కలిగించడానికే వస్తున్నారు అనే బిహేవియర్ ఏదైతే ఉందో దాన్నే మనం పారానోయియా అంటారు. ఇట్స్ ఎ మెంటల్ డిజార్డర్ క్యారెక్టరైజ్డ్ బై ఎక్సెసివ్ ఫియర్ ఆఫ్ పీపుల్ అరౌండ్. ఓకే, అస్యూమింగ్ దట్ దే ఆర్ కమింగ్ టు హార్మ్ దెమ్. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి హార్మ్ చేయడానికి వస్తున్నారు, వాళ్ళు మనకి హాని చేస్తారు అనే ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్నే మనం పారానోయియా అంటాం. ది అప్పాలింగ్ ఇమేజెస్ ఆఫ్ ఎ పర్సన్ flinging water bottles and biscuit packets towards people at a quarantine facility in Agra, Uttar Pradesh, that emerged
on Sunday show the many things wrong in India's fight against the COVID-19 pandemic. చూడండి, అపాలింగ్ ఇమేజెస్, మళ్ళీ అదే చెప్తున్నాను, షాకింగ్ ఇమేజెస్ ఆఫ్ ఎ పర్సన్, దీని ప్రొనౌన్సియేషన్ నేను చూడలేదు, ఫ్లింగింగ్ ఒకసారి చెక్ చేయండి మీరు, ఫ్లింజింగ్ అని అనిపిస్తుంది, ఫ్లింజింగ్ వాటర్ బాటిల్స్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ టువర్డ్స్ పీపుల్ అట్ ఏ క్వారంటైన్ ఫెసిలిటీ. చూడండి, క్వారంటైన్ ఫెసిలిటీస్లో ఉన్న వాళ్ళని చూసి వీళ్ళు వాటర్ బాటిల్స్ బిస్కెట్లు వాళ్ళ మీద విసిరారంట. విసరడం అనేది కరెక్టా? ఇవ్వడం అనేది ఓకే, విసురుతున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ మీద ఒక నెగిటివ్ నోషన్ బిల్డ్ అయిందనే కదా. In Agra, Uttar Pradesh, that emerged on Sunday show the many things wrong in the India's fight against the COVID-19 pandemic. So COVID-19 pandemic మీద ఇండియా చేస్తున్న ఫైట్లో ఇవి రాంగ్ థింగ్స్ అనమాట. వీటిని మనం అంటే ఇండియాలో జరుగుతున్న నెగిటివ్ థింగ్స్, తప్పుడు పనులు, తప్పుడు విషయాలలో ఇది ఒకటి అనమాట. Those who were supposed to be kept in isolation were seen squashing against the iron grill, desperate to fetch the food and water on the other side. సో ఎవరినైతే లోపల పెట్టుంచాలో అంటే ఐసోలేషన్లో ఉంచాలో వాళ్ళేమో వాళ్ళకి ఇప్పుడు ఐసోలేషన్ అంటే వాళ్ళకి చుట్టూ బంధిస్తారు కదా, అన్నీ ఫెన్సింగ్ ఉంటుంది, అంటే వాళ్ళు బయటికి రాకుండా పెడతారు. సో ఆ ఐరన్ గ్రిల్ని పట్టుకొని గట్టిగా నొక్కేస్తున్నారంట వాళ్ళు. అటువైపు ఫుడ్ ఉంది, ఫుడ్ కోసం వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, అది తీసుకోవడం కోసం డెస్పరేట్ అయిపోతున్నారు. ఆ సిచ్యువేషన్ చూస్తే మనకి ఎలా ఉంది, ఒక జైల్లో ఖైదీలాగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నట్లేదు. సో ఇది మనకు అనిపిస్తుంది అనమాట, అంతకంటే హీనంగా అనిపిస్తుంది. The district administration has since claimed that the issue has been resolved, but not before officials betrayed their insouciance. చూడండి, దీని అర్థం చూడండి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది, హ్యాస్ సిన్స్ క్లెయిమ్డ్ దట్ ద ఇష్యూ హ్యాస్ బిన్ రిజాల్వ్. ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది అని చెప్పింది. యాక్చువల్గా పేపర్లో వచ్చాయి ఇవన్నీ, తర్వాత వాళ్ళని అడిగితే ఆ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది, ఇప్పుడు ఇష్యూ లేదు అని చెప్పింది. బట్ నాట్ బిఫోర్ అఫీషియల్స్ బీట్రేడ్ దేర్ ఇన్సోషియన్స్ అంటే వాళ్ళ క్యాజువల్ ల్యాక్ ఆఫ్ కన్సర్న్ అంటే అర్థమవుతుంది కదా, వాళ్ళ మీద జాలి దయ లేకపోవడం, కన్సర్న్ లేకపోవడం. అంటే మనం ఐసోలేషన్ సెంటర్స్, క్వారంటైన్ సెంటర్స్ మెయింటైన్ చేస్తున్నామంటే అక్కడ ఉన్న వాళ్ళు నార్మల్ పీపులే కదా, వాళ్ళేం నేరస్తులు కాదు. వాళ్ళకి వ్యాధి లక్షణాలు ఉండొచ్చు, లేకపోతే వ్యాధి సోకి ఉండొచ్చు, వాళ్ళ మీద కేర్ తీసుకోవాలి, అంతేగాని వాళ్ళని పట్టించుకోకుండా ఏదో జైల్లో పెట్టినట్టుగా ఉంచకూడదు. సో ఆ క్యాజువల్ ల్యాక్ ఆఫ్ కన్సర్న్ అనేది బయటపడిపోతుంది, ఎందుకంటే న్యూస్ పేపర్స్కి వాళ్ళకి దొరుకుతున్నారు వీళ్ళు ఇలా, తర్వాత వాళ్ళు కవర్ చేసుకున్నారు. సో అక్కడ ఇంకొక వర్డ్ చూడండి, బీట్రేకి 2 మీనింగ్స్ ఉన్నాయి. బీట్రే అంటే జనరల్గా మనకి వెన్నుపోటు పడడం అనే మీనింగ్ వస్తుంది. బీట్రేయల్ అంటే వెన్నుపోటు, అంటే మనం ఎవరి నమ్మకాన్ని అపనమ్మకం చేసుకోవడం, ఎవరి దగ్గర అయితే మనం ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు, వాళ్ళు భారతదేశం తరపున బార్డర్లో దేశ పరిరక్షణ కోసం పోరాటం చేస్తారు. దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు పాకిస్తాన్కో ఎవరికో అమ్మేశారనుకో, దెన్ దట్ ఈస్ బిట్రేయల్, ద్రోహం అది కదా. అంటే ఒక నమ్మకాన్ని మనం వమ్ము చేయడం, అపనమ్మకం చేయడం, అది ఒక మీనింగ్. అంటే ఏదైతే మనం సీక్రెట్గా ఉంచాలో దాన్ని రివీల్ చేసేయడం, ఆ మీనింగ్ తీసుకోండి. సీక్రెట్గా ఉంచాల్సిన దాన్ని రివీల్ చేసేయడాన్ని మనం బిట్రేయల్ అంటాం. అయితే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ బిట్రే అంటే రివీల్, అంతే, సింపుల్ మీనింగ్ రివీల్. ఏది రివీల్ అయింది, వాళ్ళ యొక్క ల్యాక్ ఆఫ్ కన్సర్న్. బిట్రేయింగ్ ది ఇన్సోషియన్స్ అంటే అర్థం ఏంటి, వాళ్ళ యొక్క ల్యాక్ ఆఫ్ కన్సర్న్, వాళ్ళు కన్సర్న్ లేకుండా వాళ్ళు చూపించిన బిహేవియర్ అనేది బయటపడింది, రివీల్ అయిపోయింది. రివీల్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది, ఇష్యూ రిజాల్వ్ అయింది అని చెప్పింది. సో సెంటెన్స్ మీనింగ్ అదనమాట. ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ సిన్స్ క్లెయిమ్డ్ దట్ ద ఇష్యూ హ్యాస్ బిన్ రిజాల్వ్డ్, బట్ నాట్ బిఫోర్ అఫీషియల్స్ బిట్రేడ్ దేర్ ఇన్సోషియన్స్. ద హ్యాప్లెస్ అంటే లక్లెస్, అదృష్టం లేని వాళ్ళు, అన్ఫార్చునేట్. ఫెన్స్డ్ ఆఫ్ పీపుల్, ఫెన్స్ అంటే ఏంటి, కంచె. ఫెన్స్డ్ ఆఫ్ పీపుల్ అంటే కంచె వేయబడ్డ, అంటే వాళ్ళ చుట్టూ కంచె వేయబడ్డ పీపుల్ వర్ ఈవెన్ బ్లేమ్డ్ ఫర్ గెటింగ్ రెస్ట్లెస్ ఆఫ్టర్ దే ఫుడ్ వాజ్ డిలేడ్ బై సెవరల్ అవర్స్. వాళ్ళకి పెట్టాల్సిన ఫుడ్ చాలా లేట్ చేసిన తర్వాత, ఆబ్వియస్గా ఆకలితో ఉంటే మనం ఎలా ఉంటాం చెప్పండి, మనకి స్నిక్కర్స్ యాడ్ వస్తుంది, సో పిచ్చి బిహేవియర్ వస్తుంది కదా మన నుంచి. మన ఇళ్లలోనే మనం ఉండలేము కొంచెం లేట్ అయితే, అలాంటిది బయట పెట్టి వాళ్ళకి ఇంకేది లేకుండా టైంకి ఫుడ్ పెట్టకుండా డిలే అయితే వాళ్ళు దే బికమ్ రెస్ట్లెస్, చిరాకు పడతారు, ఇంకా కోపం అయిపోతారు, విసుగు వస్తుంది, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అలా వస్తున్నాయని చెప్పి తిరిగి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ అన్ఫార్చునేట్ పీపుల్, వాళ్ళు ఇలా కంచె వేయబడ్డ పీపుల్, వాళ్ళు చివరికి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు రెస్ట్లెస్ అవుతున్నందుకు. ఎప్పుడు, అది కూడా వాళ్ళకి పెట్టాల్సిన ఫుడ్ సరిగ్గా టైంకి పెట్టకుండా డిలే చేసిన తర్వాత అని. నార్మల్గా చేస్తే ఓకే, ఫుడ్ పెట్టకుండా డిలే చేసినప్పుడు కూడా అలా చేయకూడదు అంటున్నారు. ఇన్ఫెక్టెడ్ పీపుల్ అండ్ హెల్త్ వర్కర్స్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ డీహ్యూమనైజింగ్ ట్రీట్మెంట్ from the rest of the society, and they are often housed in a revolting environment in many places. So దీని మీనింగ్ చూడండి.
సో ఇందులో ఏం చెప్తుంది, ఇన్ఫెక్టెడ్ పీపుల్ అండ్ హెల్త్ వర్కర్స్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ డీహ్యూమనైజింగ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ. ఇన్ఫెక్షన్ సోకిన ప్రజలు మరియు వాళ్ళకి ట్రీట్ చేస్తున్న హెల్త్ వర్కర్స్ అందరూ కూడా ఎలాంటి ఆర్ ఫేసింగ్ డీహ్యూమనైజింగ్ ట్రీట్మెంట్. ఒక మనిషిని ట్రీట్ చేసేలాగా వాళ్ళని ట్రీట్ చేయట్లేదు. అలాంటి ట్రీట్మెంట్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ. అండ్ దే ఆర్ ఆఫెన్ హౌస్డ్ ఇన్ ఏ రివోల్టింగ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ మెనీ ప్లేసెస్. రివోల్టింగ్ అంటే ఏంటి? రివోల్ట్ అంటే ఏంటి? తిరుగుబాటు. అంటే అందరూ వాళ్ళ మీద తిరుగుబాటు చేసినట్టుగా ఉంటుంది. అంటే వీళ్ళందరూ, ఒక డాక్టర్ వచ్చారు, ఒక నర్స్ వచ్చింది, క్వారంటైన్ సెంటర్ ఫెసిలిటీస్లో పనిచేస్తుంది, లేదా హాస్పిటల్లో పనిచేస్తుంది, చెస్ట్ హాస్పిటల్లో. రాగానే ఈవిడ ఎన్ని ఇన్ఫెక్షన్లు తెచ్చిందో, మనకెన్ని అంటించేస్తుందో అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళని చూసి భయపడడం, వాళ్ళకి వ్యతిరేకంగా మారిపోవడం, తిరుగుబాటు ధోరణిలోకి వెళ్ళిపోవడం అనేది మనం చూస్తున్నాం. UP has been particularly slow in devising a sensitive and efficient strategy. Devising అంటే ప్లానింగ్. ఈ ఉత్తరప్రదేశ్ అనేది చాలా స్లోగా ఉంది. ఒక సెన్సిటివ్ మరియు ఎఫిషియెంట్ స్ట్రాటజీ అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్, దాన్ని ప్లాన్ చేయడంలో చాలా స్లోగా ఉంది. ఆఫ్ ది 75 districts in the state, 53 have fewer than 100 isolation beds, 31 have active cases. చూడండి, అందులో చాలా వాటికి మనకి ఏంటంటే ఉండాల్సిన దానికంటే 100 ఐసోలేషన్ బెడ్స్ కూడా లేవు, అందుకంటే తక్కువ ఉన్నాయంట. స్టాటిస్టిక్స్ ఇస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ICU బెడ్స్ అండ్ వెంటిలేటర్ అవైలబిలిటీ, UP ఈజ్ అమాంగ్ ది వర్స్ట్ స్టేట్స్. వెంటిలేటర్ అవైలబిలిటీ మరియు ICU బెడ్స్ విషయంలో కూడా ఉత్తరప్రదేశ్ అనేది వర్స్ట్ పొజిషన్లో ఉంది. వర్స్ట్గా ఉన్న స్టేట్స్లో అదొకటి. ఆగ్రా హ్యాడ్ 372 cases అండ్ 10 deaths బై సండే ఈవినింగ్. ఆగ్రాలోనే 372 కేసులు, 10 చావులు జరిగాయి సండే సాయంత్రానికి. Meanwhile, the state bought faulty personal protective equipment that would have aggravated the risk for health workers. ఇంకేంటి, స్టేట్ ఏమో ఈ PPE అంటే సూట్స్ అనమాట. డాక్టర్స్, హెల్త్ వర్కర్స్ పై నుండి కింద వరకు వేసుకునే సూట్ని, మన డ్రెస్ లాంటిది, అది కవర్ చేసి ప్రొటెక్టివ్ కవర్ లాంటిది, దాన్ని PPE అంటారు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. దట్ వుడ్ హ్యావ్ అగ్రవేటెడ్ ద రిస్క్ ఫర్ హెల్త్ వర్కర్స్. ఇప్పుడు అది కాపాడుతుంది అని చెప్పి కదా అది వేసుకుంటాము, అది సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, రిస్క్ ఇంకా పెరిగిపోతుంది. జనరల్గా ఏంటంటే మనకి ఒక ప్రొటెక్టివ్ గేర్ ఉందంటే కొంచెం ధైర్యంగా ఉంటాం, ఇది ఉంది కదా నాకేం కాదు అని చెప్పి ధైర్యంగా ఉంటాం. తర్వాత ప్రొటెక్టివ్ గేరే ఫాల్టీ అని తేలితే ఈ ధైర్యంలో మనం జాగ్రత్తలు కొంచెం పాటించకపోతే రిస్క్ ఇంకా పెరుగుతుంది కదా, దాన్ని ఏమంటాం, అగ్రవేట్ అంటే టు వర్సన్ ఏ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ ఆల్రెడీ బ్యాడ్, అది ఇంకా వర్సన్ చేయడాన్ని అగ్రవేట్ అంటాం. అగ్రవేట్కి సినోనిమ్ ఏంటి, ఎగ్జాసర్బేట్. ఆల్రెడీ మనం అనుకున్నాం ఇంతకుముందు, ఎగ్జాసర్బేట్ అన్నా అగ్రవేట్ అన్నా ఒక సిచ్యువేషన్ని ఇంకొంచెం వర్సన్ చేయడానికి ఈ పదం మనం వాడతారు. ఇట్ ఈస్ అన్ ఐరనీ దట్ ద సెంటర్ ఆస్క్డ్ అదర్ స్టేట్స్ టు ఫాలో ది ఆగ్రా మోడల్ ఇన్ ది పాండమిక్ ఫైట్. ఇట్ ఈస్ అన్ ఐరనీ, సెంటర్ ఏమో ఆగ్రా మోడల్ని ఫాలో అవ్వమని వేరే స్టేట్లకి చెప్పిందంట. సో ఇట్ ఈస్ అన్ ఐరనీ అన్నారు. ఐరనీ అంటే ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. ఐరనీ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ ఒకడు మిమ్మల్ని మోసం చేశాడు. హి హస్ బిట్రేడ్ యూ. బిట్రేడ్ అంటే వెన్నుపోటు పొడిచాడు, మీకు మోసం చేశాడు, మేము మోసం చేసి వెళ్ళిపోయాడు. సో కొన్నాళ్ళ తర్వాత నీకు అవసరం అయ్యి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావు డబ్బులు ఇవ్వడానికి, సాయం చేయరా అని చెప్పి. మోసగాడు ఎక్కడన్నా సాయం చేస్తాడా? అప్పుడే అంటారు ఇట్ ఈస్ ఐరనీ దట్ యూ వెంట్ టు హిమ్ హూ హ్యాడ్ బిట్రేడ్ యూ. నిన్ను మోసం చేసిన వాడికి సాయం అవ్వడానికి వెళ్ళావు. అసలు జనరల్గా ఏంటంటే ఏ స్టేట్ ఆఫ్ అఫైర్స్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. అర్థమవుతుందా? మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి ఆపోజిట్గా మాట్లాడితే దాన్ని ఐరనీ అంటాం. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఏంటి, ఆగ్రాలో సరిగ్గా లేదు అనేది ఎక్స్పెక్టెడ్, దానికి ఆపోజిట్గా సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుతుంది, ఇది అందరూ ఫాలో అవ్వండి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు పోలీసుడు ఇంట్లో దొంగలు పడ్డారు. ఇజంట్ ఇట్ ఐరానికల్? బికాస్ ద పోలీస్ ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ థీవ్స్. ప్రజల్ని దొంగల నుంచి కాపాడాల్సింది పోలీసులు, అలాంటిది పోలీసుడు ఇంట్లోనే దొంగలు పడ్డారు. ఫైర్ స్టేషన్ కాలిపోయింది, ఫైర్ స్టేషనే మనల్ని మంటల నుంచి కాపాడాలి, అలాంటిది ఫైర్ స్టేషనే కాలిపోతే ఇట్ ఈస్ అగైన్ ఐరానికల్. అర్థమవుతుందా? మనకి వచ్చిన సెంటెన్స్ ఈజ్ ఆపోజిట్ టు వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, వాట్ ఈజ్ జనరల్ ఎక్స్పెక్టేషన్. జనరల్ ఎక్స్పెక్టేషన్కి ఆపోజిట్గా ఉండేలాగా ఒక మాట మాట్లాడినా, ఒక స్టేట్మెంట్ ఇచ్చినా, దట్ ఈస్ కాల్డ్ ఐరనీ. అలా అనమాట, అర్థం చేసుకోవాలి. టీచర్ పని ఏంటి, పిల్లల్ని పాస్ చేయించాలి, పిల్లలకి జ్ఞానాన్ని ఇచ్చి పాస్ చేయించాలి. ఇఫ్ ద టీచర్ ఫెయిల్స్ ద టెస్ట్, ఇట్ ఈస్ ఐరానికల్. స్టూడెంట్స్కి పాఠాలు చెప్పాల్సిన టీచరే ఫెయిల్ అయిపోతుంటే టెస్ట్లో, అది ఐరనీ అనమాట. ఇలా చెప్తారు దాన్ని. ఐరనీ అంటే ఇలా అర్థం చేసుకోవాలి. A figure of speech, a literary technique that indicates
దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ఎలా చెప్పాలి మీకు, ఇన్ విచ్ వాట్ ఈస్ సెడ్ ఆర్ రిటన్ ఈజ్ ఆపోజిట్ టు వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్ట్ చేసేదానికి ఆపోజిట్గా చెప్పబడ్డ రాయబడ్డ దాన్ని మనం ఐరానికల్ అంటాం. సో ఒక్కసారి మనం ఈ పారాగ్రాఫ్ మొత్తం చూస్తే, ఒక చిన్న సమ్మరీ లాగా చేసుకుంటే ఇప్పటివరకు చదివింది అన్నీ నెగిటివ్ థింగ్సే రాశారు. అంటే యూపీ గవర్నమెంట్ తీసుకోండి, జనరల్ ఇండియాలో తీసుకోండి, అంటే ఏ ఏ తప్పులు జరుగుతున్నాయి. క్వారంటైన్ ఫెసిలిటీస్లో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేయట్లేదు. ప్రజలు కూడా వాళ్ళ మీద అవి ఇవి విసురుతున్నారు. ఉన్న వాళ్ళని డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. ఎంపతి లేదు, ఒక స్టిగ్మా అటాచ్ చేసేసారు, వాళ్ళని పాపాత్ముల్లాగా చూస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. దీంతోపాటు గవర్నమెంట్ యొక్క తప్పులు, యూపీ గవర్నమెంట్ యొక్క తప్పులు కూడా చెప్పారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్స్ ఏవైతే చెప్పారో అవి ఆగ్రాలో, మనకి యూపీలో జరిగాయి. అది ఆగ్రానా కాదో తెలీదు, బట్ యూపీలో జరిగాయి. కాబట్టి యూపీ గవర్నమెంట్ యొక్క ఇన్ఎఫిషియన్సీస్ గురించి కూడా చెప్పారు. వాళ్ళ దగ్గర పీపీఈస్ ఫాల్టీవి కొన్నారు, ప్రిపేర్డ్నెస్ లేదు, ఉండాల్సిన ఐసోలేషన్ బెడ్స్ లేవు, ఐసీయూస్ లేవు, వెంటిలేటర్స్ లేవు. సో దిస్ ఎంటైర్ పారాగ్రాఫ్ ఫోకస్డ్ ఆన్ ఎక్స్పోజింగ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ ఫ్లాస్ ఇన్ ది కరెంట్ సిస్టమ్. ఇప్పుడున్న సిస్టంలో ఉన్న లోపాలని మరియు వీక్నెసెస్ని ఎక్స్పోజ్ చేస్తూ ఈ పారాగ్రాఫ్ నడిచింది. దిస్ ఈస్ హౌ యూ విల్ సమ్మరైజ్ దిస్ పర్టికులర్ పారాగ్రాఫ్. అంటే ఓవరాల్ టోన్ ఏంటి, క్రిటిసిజం, తప్పుల్ని ఎంచుతూ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్కి వెళ్దాం. ట్రూత్ బి టోల్డ్, యూపీస్ డెబిలిటీ ఈజ్ నాట్ రీసెంట్ ఆర్ యూనిక్. నిజం చెప్పుకోవాలంటే యూపీ యొక్క డెబిలిటీ అంటే వీక్నెస్, ఇది ఇప్పటిది కాదు మరియు యూనిక్ కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. అంటే యూపీ ఒక్కదానికి ఉన్న వీక్నెస్ కాదు. యూనిక్ అంటే అర్థం ఏంటి, డిస్టింక్ట్, వాళ్ళ ఒక్కరికే ఉన్నది అని. అంటే యూపీతో పాటు వేరే స్టేట్లకు కూడా ఈ వీక్నెస్ ఉంది అని చెప్పడం అక్కడ మీనింగ్. రీసెంట్ అంటే ఈ మధ్యనే వచ్చిందా, కాదు, ఎప్పటి నుంచో ఈ వీక్నెస్ ఉంది. అంటే ఈ వీక్నెస్ అనేది యూపీ ఒక్కదాందే కాదు అనేది ఒక పాయింట్, ఎప్పటి నుంచో ఉంది అనేది ఇంకొక పాయింట్. ద డెన్స్లీ పాపులేటెడ్ హార్ట్లాండ్ ఆఫ్ ఇండియా హ్యాజ్ ఎ హిస్టరీ ఆఫ్ బ్యాడ్ గవర్నెన్స్. డెన్స్లీ పాపులేటెడ్ అంటే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ హార్ట్లాండ్ ఆఫ్ ఇండియా, హార్ట్లో ఉంది కదా, సరిగ్గా మధ్యలో మనకి మధ్యప్రదేశ్, కొంచెం పైన యూపీ. హ్యాజ్ ఎ హిస్టరీ ఆఫ్ బ్యాడ్ గవర్నెన్స్ యొక్క హిస్టరీ మనకి, అంటే ఇక్కడ ఎప్పటి నుంచో బ్యాడ్ గవర్నెన్స్ అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ద షేర్డ్ క్యారెక్టర్ ఆఫ్ వీక్ స్టేట్ కెపాసిటీ అక్రాస్ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ యూపీ హ్యాస్ బీన్ లెఫ్ట్ అన్అటెండెడ్ బై సక్సెసివ్ గవర్నమెంట్స్. బేసికల్గా బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ ఈ 4 స్టేట్స్లో ఉన్న కెపాసిటీ అంటే ఏంటి, పవర్ టు హ్యాండిల్ థింగ్స్. అది యాక్చువల్గా అన్ని గవర్నమెంట్స్ కూడా వీకే. అన్నిట్లోనూ షేడ్ క్యారెక్టర్, అన్నిట్లోనూ కామన్గా మనకు కనిపిస్తున్న క్యారెక్టర్. అది ఎప్పటి నుంచో అలాగే ఉంది, దాన్ని ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. హ్యాస్ బీన్ లెఫ్ట్ అన్అటెండెడ్. ఇఫ్ యూ అటెండ్ టు ఎ సిచ్యువేషన్ దట్ మీన్స్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్, టేక్ నోటీస్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ కనిపించింది అనుకో, గవర్నమెంట్ అఫీషియల్స్ ఏం చేస్తారు, పైన ఆయన కింద ఆయన చెప్తాడు అటెండ్ టు ఇట్, అంటే దాని మీద దృష్టి పెట్టండి అని. ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అన్అటెండెడ్ అంటే నోబడీ నోటీస్డ్ ఇట్, నోబడీ టుక్ కేర్ ఆఫ్ ఇట్, నోబడీ ట్రై టు రిజాల్వ్ ఇట్. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని ఎవరు పట్టించుకోలేదు అని అర్థం అనమాట. ది ఓన్లీ రీజనబుల్ గోల్ ఆఫ్ ద ప్రొలాంగ్డ్ లాక్డౌన్ కుడ్ హ్యావ్ బీన్ బయింగ్ టైమ్ ఫర్ షోరింగ్ అప్ ది లిమిటెడ్ రిసోర్సెస్. యాక్చువల్గా లాక్డౌన్ అనేది ఎందుకు చేస్తున్నారంటే, మన రీజనబుల్ గోల్ అంటే ఆబ్జెక్టివ్. ఈ లాక్డౌన్ ప్రొలాంగ్డ్ అంటే ఎక్స్టెండెడ్. ఈ ఎక్స్టెండ్ అవుతున్న లాక్డౌన్ యొక్క రీజనబుల్ ఆబ్జెక్టివ్ ఏంటి చెప్పండి, కుడ్ హ్యావ్ బీన్ బయింగ్ టైమ్ ఫర్ షోరింగ్ అప్ ది లిమిటెడ్ రిసోర్సెస్ విచ్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్షిప్. బేసికల్గా గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే, వాళ్ళకి లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి, మనకి అందరికీ తెలిసిందే. లిమిటెడ్ రిసోర్స్ అంటే అర్థం ఏంటి, అవసరమైన వెంటిలేటర్స్ లేవు, ఐసీయూ బెడ్స్ లేవు, టెస్టింగ్ కిట్స్ లేవు, పీపీఈ కిట్స్ లేవు, ఏవీ లేవు ఇండియా దగ్గర. అంటే మన పాపులేషన్కి తగ్గట్టు లేవు. అమెరికా లాంటి కంట్రీ, 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా లాంటి కంట్రీలోనే ఉండాల్సినవి లేవు అంటే ఇండియాలో ఎలా ఉంటాయి, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, లేవు. సో లిమిటెడ్ రిసోర్సెస్ మనకు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మనం లాక్డౌన్ పెట్టకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది. అందుకనే టు షోరప్ అంటే సపోర్ట్. ఇలాంటి వీక్నెస్ మనకు ఉంది, ఇలాంటి వీక్నెస్ నుంచి జస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మనల్ని సపోర్ట్ చేసుకోవడం కోసమే ఈ లాక్డౌన్ విధించడం అనేది జరిగింది. కుడ్ హ్యావ్ బీన్ అంటే అది పాసిబిలిటీ, పాస్ట్ పాసిబిలిటీ, అందుకోసమే చేసినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే నాకు ఇందాకే అనిపించింది, మనకి ఇక్కడ చూడండి వుడ్ హ్యావ్ అగ్రవేటెడ్ అని ఉంది కదా, కొంచెం పైకి వెళ్తే ఇది చెప్పినప్పుడే మీకు చెప్దాం అనుకున్నాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఒక చిన్న గ్రామర్ అండ్ ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెండింగ్ రిటన్ ఇంగ్లీష్. షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, ఈ మూడింటిని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు వెన్ ఐ సే ఐ షుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డర్. ఓకే, ఐ షుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డర్. వినండి, ఐ షుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డర్ అంటే అర్థం ఏంటి? నేను బాగా కష్టపడి ఉండాల్సింది. తెలుగు తీసుకోండి, తెలుగులో చక్కగా అర్థమవుతుంది. కష్టపడి ఉండాల్సింది అంటే అర్థం ఏంటి? యువర్ ఎక్స్ప్రెసింగ్ రిగ్రెట్, కొంచెం పశ్చాత్తాపం చూపిస్తున్నావు. ఒక బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు, దగ్గరికి వచ్చి పోయింది నేది. అప్పుడు ఏమనుకుంటా, కొంచెం కష్టపడాల్సింది నేను అని చెప్పి మనకు ఫీలింగ్ వస్తుంది లోపల. చిన్న పశ్చాత్తాపంతో కూడిన, రిగ్రెట్తో కూడిన ఒక ఫీలింగ్ వస్తుంది. అప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం వాడతాం? షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఐ షుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డర్, ఇంకొంచెం కష్టపడాల్సింది అని అంటున్నాం అక్కడ. ఓకే, అయిపోయింది. ఇప్పుడు కుడ్కి రండి. ఐ కుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డర్ అంటే అర్థం ఏంటి? దీనికి అదే మీనింగా? ఆబ్వియస్లీ నో, దీని మీనింగ్ వేరు. అంటే ఇక్కడ అర్థం ఐ కుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డర్, నేను కష్టపడి ఉండొచ్చు కానీ కష్టపడలేదు. అంటే నాకు ఒక పాసిబిలిటీ ఉంది, కష్టపడలేక కాదు, కష్టపడగలను కానీ కష్టపడలేదు. ఐ హ్యాడ్ ఎ చాయిస్ టు వర్క్ హార్డ్ బట్ ఐ డిడ్ నాట్. కావాలనే అని అర్థం అనమాట ఇక్కడ. ఇక్కడ ఏంటంటే నాకు ఒక చాయిస్ ఉండింది కానీ నేను ఆ చాయిస్ తీసుకోలేదు. ఆ పాసిబిలిటీ ఉండింది కానీ నేను ఆ పాసిబిలిటీ తీసుకోలేదు. సో ఇట్ ఇండికేట్స్ పాస్ట్ పాసిబిలిటీ. మనకి షుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది పాస్ట్ రిగ్రెట్, గతంలో జరిగిన దానికి నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్న పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడానికి షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ వాడుతున్నాం. కుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ దేనికి వాడుతున్నాం? పాస్ట్ పాసిబిలిటీని ఇండికేట్ చేయడానికి. అంటే గతంలో ఇలా జరిగి ఉండొచ్చు కానీ చేయలేదు. ఐ కుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డర్, నేను వర్క్ చేసి ఉండొచ్చు, కష్టపడి పని చేసి ఉండొచ్చు కానీ నేను పని చేయలేదు, కష్టపడలేదు. నేను నా కారణాలు వేరే అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం చాలామంది ఇంటర్మీడియట్లో MPC తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అని ఆప్షన్స్ ఉంటాయి. ఐ కుడ్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ బైపీసీ బట్ ఐ చోజ్ MPC. నేను బైపీసీ తీసుకొని ఉండొచ్చు కానీ MPC తీసుకున్నాను. నాకు ఆప్షన్ కూడా ఉండింది తీసుకోవాలనుకుంటే, నేను తీసుకోలేదు. పోనీ ఇంకా మీకు చూడండి, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, మీకు ఈసీఈ వచ్చింది కానీ మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు. అంటే ఈసీఈ రాక మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకోలేదు, కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టంతో తీసుకున్నారు. అప్పుడు ఎలా చెప్తారు? ఐ కుడ్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఈసీఈ ఆల్సో బికాజ్ ఐ గాట్ ఇట్. నేను తీసుకునే ఛాన్స్ నాకు ఉండింది కానీ నేను తీసుకోలేదు, బట్ ఐ ఆప్టెడ్ ఫర్ కంప్యూటర్ సైన్స్. ఇట్స్ పాస్ట్ చాయిస్ని, పాసిబిలిటీని ఇండికేట్ చేయడానికి కుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 వాడతాం. అలాగే వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 చూడండి. ఇప్పుడు ఎలా చెప్తామంటే ఐ వుడ్ హ్యావ్ క్లియర్డ్ ది ఎగ్జామ్, లేకపోతే ఐ వుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డ్. ఐ వుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డ్ ఇందాక సెంటెన్స్ తీసుకోండి, నేను కష్టపడేవాడినే బట్ నా హెల్త్ నాకు సపోర్ట్ చేయలేదు. అర్థం చేసుకోండి, అంటే నాకు కష్టపడాలన్న ఇంటెన్షన్ ఉంది, హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల నేను కష్టపడలేదు. ఇఫ్ మై హెల్త్ హ్యాడ్ నాట్ బిట్రేడ్ మీ, నా ఆరోగ్యం నాకు మోసం చేసి ఉండకపోతే, ఓకే, ఆరోగ్యం నాకు మోసం చేసి ఉండకపోతే నేను కష్టపడేవాడిని. నీ ఆరోగ్యం నీకు సహకరించలేదు కాబట్టి నువ్వు కష్టపడలేకపోయావు. ఇది వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఎప్పుడు? రిగ్రెట్, కష్టపడి ఉండాల్సింది. కుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అంటే కష్టపడే అవకాశం ఉంది కానీ నువ్వు కష్టపడలేదు. మూడోది వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3, కష్టపడే అవకాశం లేదు కాబట్టి కష్టపడలేదు. అంటే హెల్త్ నీకు సపోర్ట్ చేయలేదు, లేకపోతే నువ్వు కష్టపడేవాడివి. ఐ వుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డర్, నేను కష్టపడేవాడిని కానీ నాకు సహకరించలేదు, అలా వస్తుందన్నమాట. సో వుడ్ అనేది జరగాల్సింది కానీ జరగలేదు అంటే అది నీ చేతిలో లేదు. కుడ్ అనేది జరగాల్సింది కానీ జరగలేదు కానీ నీ చేతిలో ఉంది, కానీ నువ్వే కావాలని వదిలేసుకున్నావు. మూడోది నువ్వు తప్పు చేశానని ఫీల్ అవుతున్నావు, రిగ్రెట్ అవుతున్నావు. షుడ్ హ్యావ్. సో ఈ మూడింటిని అర్థం చేసుకుంటే మీకు చాలా కామన్గా వస్తూ ఉంటాయి, అండర్స్టాండింగ్లో ప్రాబ్లమ్స్ రావు. The densely populated heartland of India has a history of bad governance. Shared character of weak state capacity across Bihar, Madhya Pradesh, Rajasthan, UP has been left unattended by successive governments. Successive అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నా. The only reasonable goal of the prolonged అంటే extended lockdown could have been buying time for shoring up అంటే చెప్పాను of the limited resources, which is a function of the political leadership. చూడండి, లిమిటెడ్ రిసోర్సెస్ అంటే మనకి పరిమిత వనరులు, మనకున్న వనరులు పరిమితంగా ఉన్నాయి. దట్ ఈస్ ఎ వీక్నెస్ ఆఫ్ ది గవర్నమెంట్కి ఉన్న వీక్నెస్ అది. సో దానికి చిన్న ప్రొటెక్ట్ చేయడానికి, సపోర్ట్ ఇవ్వడం కోసం
దానికి సపోర్ట్ ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం వనరులు లేనప్పుడు లాక్‌డౌన్ లేదనుకోండి, విపరీతంగా కేసులు చెయ్యి దాటిపోతాయి. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన ఫంక్షన్ ఎవరిది? గవర్నమెంట్. ఇవ్వలేక సఫర్ అవుతుంది. అందుకని దే ఆర్ బయింగ్ టైమ్. దీనివల్ల కొంచెం టైం ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. ఈ టైంలో వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. చైనా నుంచి, అక్కడి నుంచి ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. పీపీఈలు తెప్పించుకుంటున్నారు. మనకి ఏపీ గవర్నమెంట్ సౌత్ కొరియా నుండి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తెప్పించింది. ఇవన్నీ జరుగుతున్నాయి ఈ టైంలో. అంటే ఒకవేళ నిజంగా సిచ్యువేషన్ వచ్చినా గవర్నమెంట్స్ వాటిని అవి రెడీ చేసుకుంటున్నాయి. ది డేటా presented by the cabinet secretary last week reveal a very dismal level of preparedness by UP, Bihar, Madhya Pradesh, while Rajasthan has managed things better by creating temporary facilities and ramping up existing ones. క్యాబినెట్ సెక్రటరీ గత వారం రివీల్ చేసిన డేటా ప్రకారం చూడండి, డేటా అనేది మనకి ప్లోరల్గాను వాడతారు, సింగులర్గాను వాడతారు. ఇక్కడ ప్లోరల్గా వాడారు, అందుకని ఇక్కడ రివీల్ పెట్టారు. సో లాస్ట్ వీక్ వాళ్ళు ప్రజెంట్ చేసిన డేటా ఏం రివీల్ చేస్తుంది, ఏం చెప్తుంది బయటికి? డిస్మల్ అంటే వెరీ బ్యాడ్ అగైన్. డిస్మల్ లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ బై యూపీ, బీహార్, మధ్యప్రదేశ్. ఈ 3 రాష్ట్రాలు కూడా ప్రిపేర్డ్గా లేవు, చాలా వర్స్ట్ కేసులో ఉన్నాయి అని చెప్తుంది. వైల్ రాజస్థాన్ హ్యాస్ మేనేజ్ థింగ్స్ బెటర్ బై క్రియేటింగ్ టెంపరీ ఫెసిలిటీస్ అండ్ ర్యాంపింగ్ అప్ ఎగ్జిస్టింగ్ వన్స్. రాజస్థాన్ ఏమో టెంపరీ ఫెసిలిటీస్ని క్రియేట్ చేసింది, ఎగ్జిస్టింగ్గా ఉన్న ఫెసిలిటీస్ని ర్యాంపప్ చేసింది. ర్యాంపప్ అంటే ఇంక్రీజ్, వాటి యొక్క నెంబర్ని పెంచడం, వాటిని ఇంప్రూవ్ చేయడం, అవన్నీ చేస్తుంది. సో ఈ 4 రాష్ట్రాల్లో రాజస్థాన్ ఈజ్ డూయింగ్ స్లైట్లీ బెటర్ అని చెప్పి చెప్తున్నారు. సో కిందకు వచ్చేస్తే మోస్ట్ స్టేట్స్ ఆర్ హౌఎవర్ ట్రీటింగ్ ద లాక్డౌన్ యాజ్ ద సొల్యూషన్ టు ది పాండమిక్. చాలా స్టేట్స్ ఏమనుకుంటున్నాయి అంటే లాక్డౌన్ అనేది పాండమిక్కి సొల్యూషన్ అనుకుంటున్నాయి. ఈ మహమ్మారికి లాక్డౌనే సొల్యూషన్ అని చెప్పి అనుకుంటున్నాయి, ట్రీట్ చేస్తున్నాయి. ద సెంటర్ నీడ్స్ టు డెమాన్స్ట్రేట్ లీడర్షిప్ in ensuring that states scale up their capacities and communicate this to the public. బేసిక్గా లాక్డౌన్ అనేది ఈజ్ గివింగ్ యూ ఎడిషనల్ టైమ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, అంతే. అలా అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్స్ ఎలా ఆలోచించాలి? లాక్డౌన్ అనేది మీకు ఎక్స్ట్రా టైం వచ్చింది, ఈ టైంలో మీకున్న పరిమిత వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ర్యాంపప్ చేయండి. బెడ్ సరిగ్గా లేవు, ఇంప్రూవ్ చేయండి. వెంటిలేటర్స్ లేవు, కొనండి. ఇవి లేవు, తెచ్చుకోండి. ఏవేవైతే లేవో వాటి అన్నిటిని ర్యాంపప్ చేయడానికి మీకు లాక్డౌన్ అనేది అడిషనల్ టైం ఇస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ యూ అన్ ఆప్షన్ టు షోర్ అప్ యువర్ వీక్నెసెస్ అండ్ మీ వీక్నెసెస్ని సపోర్ట్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, వాటి నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అంటే ఆ వీక్నెస్ ఇంకా లేకుండా చేసుకోవడం కోసం మీకు అడిషనల్ టైం లాక్డౌన్ ఇస్తుంది. తప్పితే లాక్డౌన్ వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అనే ఆలోచనలోకి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఇట్ నీడ్స్ టు పర్టికులర్లీ రీఅష్యూర్ అంటే ఏంటి? అభయం ఇవ్వడం, భయాన్ని తీసేయడం. రిమూవ్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ ఫ్రమ్ పీపుల్. ఇట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నీడ్స్ టు పర్టికులర్లీ రీఅష్యూర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ దట్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఈస్ బీయింగ్ డన్ టు ప్రొటెక్ట్ దమ్. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా జరుగుతోంది. దేర్ నీడ్స్ టు బి ఎ క్యాంపెయిన్ అంటే ప్రచారం, మెసేజింగ్ లెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ టు అరేజ్ అంటే రిమూవ్ ద స్టిగ్మా అగెనెస్ట్ ది పేషెంట్స్కి ఎగెనెస్ట్గా ఒక స్టిగ్మా, రాంగ్ నోషన్, ఒక డిస్గ్రేస్ అనేది వాళ్ళని అటాచ్ చేసేసాం మనం. వాళ్ళకి ఒక అవమానకరమైన రీతిలో వాళ్ళని చూస్తున్నాం. అలాంటి ఆలోచన విధానాన్ని మనం తీసేయాలి. అండ్ టు మిటిగేట్ ద ఫియర్ ఆఫ్ పాండమిక్ ఇట్ సెల్ఫ్. మిటిగేట్ అంటే లెసన్, రెడ్యూస్. పాండమిక్ మీద ఉన్న భయాన్ని కూడా కొంచెం తగ్గించాలి. అండ్ ప్రాబ్లం ఇదే కదా, డబుల్ ఎడ్జ్ స్వార్డ్. భయం లేదు అంటే విచ్చలవిడిగా తిరిగేస్తారు, ఇంకా ఎవరు పట్టించుకోరు అనేది రిస్క్. అతిగా భయపెడుతుంటే వచ్చిన వాళ్ళ మీద నెగిటివ్గా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ మధ్య మానవతా దృక్పథంతో లేకుండా వాళ్ళని తప్పుగా అనుకుంటున్నారు, స్టిగ్మా పెరిగిపోతుంది అనేది ఇంకొక రిస్క్. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి గవర్నమెంట్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ కాషన్ అండ్ పారనోయా నీడ్స్ టు బి ఎంఫసైజ్డ్. జాగ్రత్త ఉండాలి కానీ పారనోయా ఉండకూడదు. కాషన్ అంటే జాగ్రత్తగా ఉండాలి, పారనోయా అంటే అర్థం ఏంటి? ఎక్సెసివ్ ఫియర్ దట్ ద అదర్ పర్సన్ ఈస్ ట్రైంగ్ టు హార్మ్ యూ. వాడిని హాని కలిగిస్తాడు, వాడి వల్ల మనకి నష్టం జరిగిపోతుందని ఎక్సెసివ్ ఫియర్ అనేది ఉండకూడదు, జాగ్రత్త మాత్రమే ఉండాలి. ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఎంఫసైజ్ చేయాలి, నొక్కి చెప్పాలి. ఎంఫసైజ్ అంటే స్ట్రెస్, నొక్కి చెప్పడం. ఇన్ ఇండియాస్ పర్టికులర్ సోషల్ కాంటెక్స్ట్. సో ఇండియాలో ఉన్న ఈ పరిస్థితుల్లో సోషల్ కాంటెక్స్ట్ అంటే మన సామాజిక కాంటెక్స్ట్ అంటే సందర్భం. ఓవరాల్గా ఆలోచించండి, ఇండియా సోషల్ కాంటెక్స్ట్ అంటే మన పరిస్థితుల దృష్ట్యా ద నోషన్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్ హ్యాస్ ఓన్లీ యాడెడ్ టు ద డిసీజ్ స్టిగ్మా. యాక్చువల్గా డిసీజ్ అంటేనే మనం ఒక స్టిగ్మా అటాచ్ చేస్తున్నాం. కరోనా వైరస్ మనకి ఏదో ఇది చేయడానికి వస్తుంది అని చెప్పి మనకు ఒక ఫీలింగ్ ఆల్రెడీ ఉంది. సో డిసీజ్ వచ్చిన ప్రతి వాడిని కూడా మనం అటాచ్ చేస్తున్నాం, స్టిగ్మా అటాచ్ చేస్తున్నాం. దిస్ గై ఈజ్ ఏ డిస్గ్రేస్ టు అవర్ సొసైటీ. దీని వల్ల మన ఊరు పాడైపోతుంది, దీని వల్ల మన కుటుంబాలు పాడైపోతాయి, మన జీవితాలు పోతాయి, ఎంతమందికి వీడు అంటిస్తాడో, ఈ రకమైన భావజాలం ఏదైతే ఉందో ప్రజల్లో, అది యాక్చువల్గా మనకి ఇంకా ఇబ్బంది పెడుతుంది.
సో అంటే ద నోషన్ ఆఫ్ సోషల్ డిస్టెన్స్ ఇండియా అంటేనే మీరు జనరల్గా ఈ ఓవరాల్ సెంటెన్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇన్ ఇండియాస్ పర్టికులర్ సోషల్ కాంటెక్స్ట్. వేరే కంట్రీస్లో ఇండియా అంత సోషల్గా ఎవరు బిహేవ్ చేయరు. ఇండియాలో అందరూ కలిసికట్టుగా ఉంటారు. చేతుల్లో చేతులు వేసుకొని ఆడుకుంటాం, పాడుకుంటాం, ఫంక్షన్స్ చేసుకుంటాం. అసలు ఒక పెళ్ళి అంటే ఎంతో హడావిడి ఉంటుంది మన దగ్గర. ప్రతి ఫంక్షన్ని అందరినీ పిలిచి గ్యాదరింగ్ చేసి సెలబ్రేట్ చేస్తారు. వేరే కంట్రీస్లో సింపుల్గా కానిచ్చేస్తారు. సో ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ, గ్యాదరింగ్స్ ఎక్కువ, పండగలు ఎక్కువ. అందుకని ఇండియన్ కాంటెక్స్ట్లో ద నోషన్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్, దూరం దూరం ఉండాలి, దూరం దూరం ఉండాలనే నోషనే కొంచెం ఒక స్టిగ్మాని అటాచ్ చేస్తుంది. ఏంటి పరిస్థితి, అంత చక్కగా కలిసి ఆడుకునే వాళ్ళం ఇంత దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ దూరంగా ఉండాల్సి రావడానికి ఇంకొక వ్యక్తి కారణం అవుతున్నాడు, దగ్గరలో ఒకరికి వచ్చిందనుకోండి, సో ఆ పరిస్థితులు వస్తున్నాయి. అది ఇంకా స్టిగ్మాని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. డిసీజ్ పట్ల ఒక స్టిగ్మా, ఒక రాంగ్ నోషన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. సో కరోనా అంటేనే ఒక కంప్లీట్లీ నెగిటివ్ ఒపీనియన్. అంటే మన సోషల్ ఫ్యాబ్రిక్ని అది డిస్టర్బ్ చేసింది. కలిసికట్టుగా ఫంక్షన్స్ చేసుకొని కలిసికట్టుగా ఉండే మనల్ని కంప్లీట్గా విడదీసేసిందని చెప్పి ఆ కరోనా వైరస్ అనే డిసీజ్కి మనం ఒక స్టిగ్మాని అటాచ్ చేసాం. ఒక కంప్లీట్గా ఒక రాంగ్ నోషన్ ఇచ్చేసాం. సో ఆ జబ్బు ఎవరికి వచ్చినా వాళ్ళ పట్ల కూడా అటువంటి నోషనే క్యారీ అవుతుంది. ది ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ కాల్డ్ ఫర్ సోషల్ సాలిడారిటీ. కాల్డ్ ఫర్ అనేది ఫ్రేజల్ వర్బ్, అంటే పిలుపునిచ్చారు. దేన్ని పిలుపునిచ్చారు? సోషల్ సాలిడారిటీ. సోషల్ అంటే సామాజికంగా ప్రజలంతా కూడా ఒకే మాట మీద, ఒకే బాట మీద. సాలిడారిటీ అంటే యూనిటీ ఇన్ థాట్స్, మన ఆలోచన విధానంలో యూనిటీ ఉండాలి, సౌభ్రాతృత్వం ఉండాలి, ఏకీకృత భావం ఉండాలి, అందరూ ఒకటే అన్న ఫీలింగ్ ఉండాలి, వీళ్ళు వేరే వాళ్ళు కాదు మన వాళ్ళు అనే భావన ప్రజల్లో ఉండాలి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ పిలుపునిచ్చారు. ఇన్ ద ఫేస్ ఆఫ్ ది పాండమిక్. ఇన్ ద ఫేస్ ఆఫ్ అంటే ఇది జరుగుతున్న ఈ టైంలో అని అర్థం. మోర్ దాన్ వన్స్ లాస్ట్ వీక్, గత వారం ఒకసారి కంటే ఎక్కువగా ప్రధానమంత్రి దాని గురించి మాట్లాడారు. అండ్ ద మెసేజ్ నీడ్స్ టు బి స్ప్రెడ్. మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఆ మెసేజ్ అనేది స్ప్రెడ్ అవ్వాలి అందరికీ. వ్యాధి స్ప్రెడ్ అవుతుంది కానీ ఈ మంచి మెసేజింగ్ అనేది స్ప్రెడ్ అవ్వట్లేదు. ఇది మొత్తం అందరికీ వ్యాపించాలి అంటున్నారనమాట. సో ఇప్పుడు అర్థమవుతుందా మనకి? ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ తీసుకోండి, సమ్మరైజ్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసరికి ఏం చెప్తుంది? ఈ రాష్ట్రాలు, దేశము ఏం చేయాలి, సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు ఆధార్. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉన్న వీక్నెస్లన్నీ పాయింట్అవుట్ చేశారు. మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఎప్పుడు కూడా ఎడిటోరియల్ ఒక వ్యాసరచన చేసినప్పుడు అందులో ఒక పారాగ్రాఫ్ అనేది, ప్రతి పారాగ్రాఫ్కి ఒక సెంట్రల్ థీమ్ ఉండాలి, ఒక ఐడియా ఉండాలి. ఆ ఐడియా చుట్టూ అల్లుకుంటూ మనం వ్యాసం రాయాలి. అలా మొత్తం కంప్లీట్ వ్యాసానికి ఒక సెంట్రల్ థీమ్ ఉంటుంది, ప్రతి ఒక్క పారాగ్రాఫ్కి ఒక సెంట్రల్ థీమ్ ఉంటుంది. మొదటి పారాగ్రాఫ్ యొక్క థీమ్ ఏంటంటే ఎక్స్పోజింగ్ వీక్నెసెస్ ఆఫ్ ది సిస్టమ్. ఇప్పుడున్న తప్పులు ఏవైతే ఉన్నాయో, ల్యాప్సెస్, లోపాలు, ఫ్లాస్, వాటిని ఎక్స్పోజ్ చేస్తూ రాసింది ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్లో ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చెయ్యాలి ఈ టైంలో, సో వాళ్ళ వీక్నెసెస్ని ఓవర్కమ్ చేయాలి, వాళ్ళు షోరప్ చేసుకోవాలి, ప్రజల్లో ఉన్న భావజాలాన్ని మార్చాలి, కమ్యూనికేట్ చేయాలి, స్కేలప్ చేయాలి, వాళ్ళకి ఏవైతే ఫెసిలిటీస్ లేవో అవన్నీ స్కేలప్ చేయాలి. సో ఇలాంటి విషయాల గురించి సెకండ్ పారాగ్రాఫ్ చెప్పింది. సో అందుకని ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఈచ్ పారాగ్రాఫ్. సో ఓవరాల్గా తీసుకుంటే మొదటి పారాగ్రాఫ్లో ఇష్యూస్, రెండో పారాగ్రాఫ్లో కైండ్ ఆఫ్ సొల్యూషన్స్, ఏం చేయాలి అనేది చెప్తుంది అనమాట. ఓకేనా? సరే, మీకు ఇంగ్లీష్ కోర్స్లో ఎన్రోల్ అవ్వాలంటే యూ హ్యావ్ ద నెంబర్ ఇన్ ది సెకండ్ స్లైడ్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. నిన్న కొంతమంది వాట్సాప్ చేశారు, నేను రిప్లై ఇచ్చాను. సో వాట్ ఎవర్ యూ సీ ఆన్ ద స్క్రీన్ యూ గెట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ కరెంట్ అఫైర్స్ హిందూ పేపర్లోంచి మొత్తం చేయమని రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఐఎమ్ లిజనింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఆల్దో అంటే ఆ టైంకి నాకు టైం లేదు అని మీకు రిప్లై ఇస్తున్నాను, కానీ మీరు చెప్తుంది నేను వింటున్నాను, ఆలోచిస్తున్నాను. నాకు ఏమాత్రం టైం ఉన్నా ఐ విల్ ట్రై టు డూ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.